పరేడ్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అందరూ ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ అందరూ ఉంటారు, కానీ అక్కడ సీట్ల అరేంజ్మెంట్లో గతంలో ఒక ఆనవాయితీ ఉండే అపోజిషన్ లీడర్కు అదేవిధంగా రాజ్యసభలో ఉన్నటువంటి అపోజిషన్ లీడర్కు ఈక్వల్ మంత్రులతో సమానంగా మూడో వరుసలో కూర్చోబెట్టిండ్రు. ఏదే కానీ మొదటి వరుసలోనే ఉండాలి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిండు, ప్రభుత్వంలో ఉన్నవాడు అపోజిషన్లో ఉన్నవారికి ఈక్వల్ రైట్. అపోజిషన్ లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీకి అవమానం చేస్తారు. అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే ఏది రాజ్యసభలో అపోజిషన్ లీడరు మూడో వరుసలో కూర్చోబెట్టడం ఏమిటి అని నేను అడుగుతున్నా. ఇది రాజ్యాంగం నడుస్తుందా లేకపోతే డిక్టేటర్ పరిపాలన జరుగుతుందా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే అందరికీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అందరికీ సమానంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు అపోజిషన్లో ఉన్నవారు వారికి సరి అయిన స్థానం ఇవ్వాలనేది వారి ఆలోచన. ఏది అంబేద్కర్ రాసిన ఆలోచన. ఇవాళ రాజ్యాంగంలో ఏదైతే సిబిఐ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ అన్నీ కూడా ఏది జవాబు అడిగితే జవాబు చెప్పాలి. గతంలో ఓట్ చోరీ జరుగుతుందని ఎన్నిసార్లు చెప్పినా లెక్కలు చెప్పినా దానికి ఎవడు పట్టించుకోలే. అంటే వన్ సైడ్ అన్నిటి మీద ఆక్రమణ జరుగుతున్నది. ఆఖరుకు రిపబ్లిక్ డే రోజు కూడా అపోజిషన్ లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీ గారికి రాజ్యసభలో అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి మల్లికార్జున్ ఖర్గే కూడా అవమానం చేయవడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నా. వీళ్ళు ప్రభుత్వాలు నడిపిస్తున్నారా లేకపోతే డిక్టేటర్ పరిపాలన చేస్తున్నట్టు కనిపిస్తుంది నరేంద్ర మోడీ గారి ఆలోచన. మొదలేమో పండిట్ జవహర్లాల్ నెహ్రూ అవమానం చేస్తాడు, ఆ తర్వాత అంబేద్కర్ను అవమానం చేస్తాడు, ఆఖరుకు జాతిపిత మహాత్మా గాంధీని కూడా అవమానం చేస్తాడు. దేశ స్వాతంత్రం తెచ్చింది ఎవరు? ఒక కట్టె లేక ఒక తుపాకీ లేక అహింస ద్వారా ఈనాడు దేశానికి స్వాతంత్రం చేస్తే ఆయన పేరును కూడా పెట్టినటువంటి ఏదైతే లా ఉన్నదో గతంలో మన్రేగా ప్రోగ్రాం చేసి 100 రోజుల కార్యక్రమం ఇస్తే దానికి కూడా ఇవాళ 25 రోజులు పెంచేసి ఆ పేరు కూడా మారుస్తారండి. గతంలో ప్రతి డబ్బు కూడా రాష్ట్రాలకు వచ్చేది ఏది మన్రేగా గ్రామంలోనూ. కూలి వాళ్ళకు 4 నెలలు ఎండాకాలంలో పని ఉండదు, తినడానికి తిండి ఉండదు అని ఆలోచన చేసి ఆ రోజులలో యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ అదేవిధంగా మన్మోహన్ సింగ్ ఇచ్చినటువంటి చట్టాన్ని కూడా మారుస్తున్నారు. అంటే ఎంతవరకు ఇది న్యాయం అని నేను అడుగుతున్నా. ప్రజలు తెలుసుకోవాలి. ఈ విధంగా అంబేద్కర్కి అవమానం, నెహ్రూ గారికి అవమానం, మహాత్మా గాంధీని కూడా అవమానం చేయడానికి వచ్చింది. అదేవిధంగా నిన్న జరిగినటువంటి సంఘటన అది బాధాకరం. ఈ ఏమిటి ఇది రాజ్యాంగంగా నడుస్తుందా లేకుంటే ఇది ఏది హిట్లర్ పాలనలుగా కనిపిస్తుంది? ఇది నేనే రాజును, ఇక నా తర్వాత ఎవరు లేడనే ఆలోచన మంచిది కాదు. యాజ్ ఎ సీనియర్ లీడర్గా నేను 3 సార్లు రాజ్యసభలో ఉన్నా, నేను చూశాను ఈ కల్చరు. మేము అందరికీ కూడా అపోజిషన్ ప్రభుత్వంలో ఉన్న అపోజిషన్కు ఈక్వల్ రైట్స్ ఇచ్చినాం. వారికి కూడా సరి అయిన ప్లేసు ఏది అకామిడేషన్ చేసినాం. కానీ వాళ్ళనేమో 3వ రోలో కూర్చోబెడతారు. అటు రాహుల్ గాంధీని అదేవిధంగా మల్లికార్జున్కి వారిని కూడా అవమానం చేశారు. దీన్ని నేను ఖండిస్తున్నా. ఇలాంటి అవమానాలు సహించేది లేదు. ఇది డిక్టేటర్ పాలన, ఇది ప్రజాస్వామ్య దేశం. ఇంకో పక్క దేశంలో ఇంకో కొత్త కార్యక్రమం. అన్నిటికీ రామ్ పేరు చెప్పడం ఏం తప్పు చేసిండని? మహాత్మా గాంధీ జాతిపిత ఎవరన్నారు? ఆనాడు సుభాష్ చంద్రబోస్ అన్నాడు, మనం యుద్ధం చేద్దాం బ్రిటిష్ వారితో, సిపాయిలను తయారు చేస్తా అంటే ఒక సిపాయిలు తయారు చేసి యుద్ధం చేద్దామని అన్నటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అన్నాడు. ఈయన జాతిపిత అన్నాడు. ఆ జాతిపితకు అవమానం. అదేవిధంగా గతంలో ఈ జాతిపితను చంపిన వాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ. ఇప్పటి కూడా ఈ దేశాన్ని ముక్కలు చేసి ఏ విధంగా
ప్రభుత్వాలలో కొనసాగాలని 3 సార్లు గెలిచిన ఇక 4వసారి ఇది ఒక అహంకారం వచ్చేసింది. నేనే రాజును, నేను చెప్పినట్టే వినాలంటే ఇది ప్రజాస్వామ్య దేశం. అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, అన్ని దేవుళ్ళు పూజించే దాన్ని ఏకం చేసి ఆనాడు రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్కు అవమానం చేస్తారు, జాతిపితకు అవమానం చేస్తారు. ఇది డిక్టేటర్ పరిపాలనగా కనిపిస్తుంది. దీన్ని నేను ఖండిస్తున్నా. ఇలాంటి పరిపాలన వల్ల మీరు 4 రోజులు గొప్పలు చెప్పుకోవచ్చు, కానీ ప్రజలు గమనిస్తున్నారు. ఈ దేశాన్ని ముక్కలు చేసేసి మళ్ళా రాజ్యాంగంలో తమ ప్రధానమంత్రి కావాలని ఓట్ల రాజకీయాలు చేయడం ఇది మంచి పద్ధతి కాదు. ఎలక్షన్ అప్పుడే ఓట్లు, కానీ ఎలక్షన్ కాకముందు కూడా అపోజిషన్ను చిల్లరగా మీది ఏమి లెక్కలేదు అని చెప్పడానికి చెప్తున్నాం. ఇది తప్పనిసరిగా ఇది డిక్టేటర్ పరిపాలనగా కనిపిస్తుందని ఒక సీనియర్ నాయకుడిగా నేను దీన్ని కండెమ్ చేస్తున్నా. థ్యాంక్ యూ. Subscribe us and press the bell icon for more interesting updates.